నిద్రపోతున్నారా? ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి ఆ టెక్స్ట్ మనం చూద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తారంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది. రంగనాథ్, ఇప్పటికే వారం రోజులుగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. తాజాగా జీపీఆర్ టెక్నాలజీ అల్ట్రా థర్మల్ కటర్స్ ని వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. SLBC టనల్ రెస్క్యూలో కీలక మలుపుకు సంబంధించి ఆ డెవలప్మెంట్ చూస్తున్నాం. రంగంలోకి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లితో పాటు ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి రోహిత్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అక్కడ ఉన్నతాధికారులతో రోహిత్ ఉన్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నేను రోహిత్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చు, హియర్ ఇట్ ఇస్. ఇక్కడ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అందరూ కూడా ఉన్న సిచ్యువేషన్. మా ప్రతినిధి రోహిత్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రోహిత్, ప్రెసెంట్ అక్కడ ఎటువంటి సినారియో ఉంది? దాంతోపాటు ఉన్నతాధికారులు ఏమంటున్నారు? సచిన్, సహాయక చర్యలు చాలా వేగంగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు అల్ట్రా థర్మల్ కటర్స్ని రైల్వే శాఖ నుంచి అల్ట్రా థర్మల్ కటర్స్ని కూడా తెప్పించారు. అల్ట్రా థర్మల్ కటర్స్ హై టెంపరేచర్తో లోపల ఉన్న ఆ మెషిన్ని కట్ చేస్తాయి. ఎందుకంటే అది 1500 టన్నుల బరువు ఉంది. 150 మీటర్ల పొడవైన టన్నెల్ బోర్ మెషిన్ ఉంది. ఇప్పుడు ఆ టన్నెల్ బోర్ మెషిన్ని ఆ టన్నెల్ లోపల ఆ ఉన్నటువంటి కొంచెం స్పేస్లోనే కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంది, మట్టి వస్తూ ఉంది. అవి సహాయక చర్యలు ఆటంకం కలిగిస్తున్నప్పటికీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో కలిసి ముందుకు వెళుతూ ఉన్నాయి. నిజానికి అది ఓపెన్ ప్లేస్లో అయితే సహాయక చర్యలు ఎక్కువ మంది కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కానీ గడ్డను తీసుకొచ్చినప్పటికీ కూడా అది ఒక టన్నెల్ కాబట్టి అంత చిన్న స్పేస్లో ఒక 2 లేదా 3 మాత్రమే అక్కడ ఉండి కట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. దాంతోపాటు వాటర్ వస్తూ ఉండటం, ఊబి ఎక్కువగా వస్తూ ఉండటంతో అక్కడ పనులకు కొంత మరీ ఎక్కువ స్పీడ్గా వెళ్ళటానికి అవకాశం ఏర్పడట్లేదు. కానీ ఎంత వేగంగా పనులు చేయొచ్చో అంత వేగంగా అన్ని టీంలు కూడా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళి కట్ చేస్తున్నాయి. ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మంత్రులతో సమావేశమయ్యారు. పనులు జరుగుతున్న విధానం గురించి మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా లోపల చిక్కుకున్న వాళ్ళే ఆచూకీ కనిపెట్టడానికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ముందుకు వెళ్తున్నాయి. ఇంతకుముందు మనం చూసాం, ఆ టన్నెల్ వరకు కూడా మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సిబ్బంది ముందు రాత్రి నుంచి అంటే 16 గంటల నుంచి ఆ లోపల టన్నెల్లోనే సహాయక చర్యలో పాల్గొన్న సిబ్బంది వచ్చారు. కొంత మట్టిని ఆ ట్రైన్లో తీసుకుని వచ్చారు. ఆ మట్టి కూడా ఎలా ఉందో మనం చూసాం. చాలా గట్టిగా, నీటిలో ఉన్నంతసేపు చాలా కాంక్రీట్ వేసినంత గట్టిగా ఉంటుంది. అంటే లోపల ఎవరైనా ఉంటే ఆ మట్టి వాళ్ళని ఎటు కదలకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూ ఉన్నారు. అండ్ అధునాతన స్కానర్స్ని కూడా తీసుకొచ్చి ఆ లోపల స్కాన్ చేసి ఆ డేటాను అనలైజ్ చేస్తున్నారు, ఆ డేటాను విశ్లేషిస్తూ ఉన్నారు. సో లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉండే అవకాశం ఉంటుందని. కానీ మెయిన్ ఏంటి అంటే ఆ 150 మీటర్లో ఉన్న మెషిన్ అంతా కూడా మట్టితో నిండిపోయింది. కాబట్టి దాన్ని కట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే వస్తున్నటువంటి వాటర్ కొంచెం ఆటంకాన్ని కలిగిస్తూ ఉంది. కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేయడం మొదలు పెడితే కట్ చేసినటువంటి ఆ శిథిలాలను, లోపల ఉన్నటువంటి డెబ్రీస్ని, వీటన్నిటిని కూడా బయటకు తరలించడానికి అవకాశం ఉంటుంది. కానీ లోపలంతా మాన్యువల్గానే చేయాల్సి వస్తుంది. కొన్ని జేసీబీలను, ప్రొక్లైనర్స్ లోపల పంపించారు. వాటి సాయంతో మట్టిని వెలికి తీస్తున్నారు. మనకి ఇక్కడ ఈ శిబిరం దగ్గర ఉన్న పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితి, ఇదిగో ఒక రెస్క్యూ వ్యాన్ కూడా మనకు వస్తుంది, మనం అటు చూడొచ్చు. ఆ రెస్క్యూ వ్యాన్లోనే రెస్క్యూ సిబ్బందిని తరలిస్తూ ఉన్నారు. కానీ ఆ టన్నెల్ లోపల మాత్రం ఒక్కసారిగా షిఫ్ట్కి వచ్చి 80 నుంచి 100 మంది మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ 100 నుంచి 80 మంది బయటకు వచ్చిన తర్వాత మరో షిఫ్ట్లో ఉన్న వాళ్ళని లోపలికి పంపిస్తారు. వాళ్ళందరూ కూడా మెషిన్ని కట్ చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో 150 మీటర్ల పొడవైన మెషిన్ని, 1500 టన్నుల బరువున్న మెషిన్ని ఒక్కసారిగా ఏదో ఒక గంటలోనో 2 గంటల్లోనో కట్ చేసేయడానికి అది సాధ్యమయ్యే పని కాదు. కానీ ఎటువంటి అవాంతరం లేకుండా, మానవ అవాంతరం లేకుండా మాత్రం పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఈసీ బ్రోన్లో ఎస్పీ కూడా ఉన్నారు, నాగర్ కర్నూలు ఎస్పీ. ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఎస్పీ గారు నమస్తే అండి. ఎస్పీ గారు, ఎలా జరుగుతున్నాయి సహాయక చర్యలు? అది నిన్న నుంచి మన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీం, ఆర్మీ టీం మరియు కంపెనీ ఆఫీషియల్తో పాటు సింగరేణి నుంచి కూడా చాలామంది వర్కర్ వచ్చారు. సో నిన్న నుంచి అది మట్టి బయటకి తీయడం, మెకానికల్ డెబ్రీస్ బయటకి తీయడం కూడా స్టార్ట్ అయింది. అది ఈరోజు కూడా 3 షిఫ్ట్లో అది పని నడుస్తుంది. అది మార్నింగ్ కూడా 1 షిఫ్ట్ పోయింది, ఆఫ్టర్నూన్ కూడా షిఫ్ట్ రెడీ ఉంది. సో ఈ అన్ని మొత్తం అక్కడ ఏదైనా మడ్ స్ట్రక్ అయింది, అది మట్టి ప్లస్ మెకానికల్ డెబ్రీస్. ఈ మెకానికల్ డెబ్రీస్ గురించి కూడా ఆల్రెడీ గ్యాస్ కట్టర్స్ ఉన్నాయి, తర్వాత మన ప్లాస్మా కట్టర్స్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కూడా పిలవడం జరిగింది. సో అన్ని మొత్తం వార్ ఫుటింగ్లో ఇప్పుడే నడుస్తుంది. అండ్ హోప్ఫుల్లీ వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. సో అంటే ఏంటి జనరల్గా ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి లోపల?
అది ఫస్ట్ మన స్టార్టింగ్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అది ఎట్లా మళ్ళీ నాకు మట్టి తీయడం స్టార్ట్ చేసేది మళ్ళీ ఏదైనా రూప్ కొలాప్స్ ఛాన్స్ ఉన్నాయి, ఎవరైనా రెస్క్యూ టీం లోపల పోతున్నారు వాళ్ళకి మళ్ళీ రిస్క్ ఉంది అది. ఈ అన్ని మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్ కూడా వచ్చారు, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి కూడా కర్నల్ ఆర్మీ వాళ్ళు వచ్చారు, మరియు ఎన్జిఆర్ఐ నుంచి జియోలాజీ నుంచి అందరూ వచ్చారు. వాళ్ళు కూడా సర్వే కండక్ట్ చేసి అన్ని మొత్తం వెరిఫై చేశారు. సో ఇప్పుడే ఈ వాళ్ళ ఇన్స్పెక్షన్లో ఈ అన్ని మొత్తం జరుగుతుంది. నిన్న నుంచి మన వార్ ఫుటింగ్లో అది మట్టి తీయడం పని కూడా స్టార్ట్ అయింది. జియో ఫిజికల్ టీం కూడా వచ్చింది, లోపల ఇంకా మట్టి ఏమన్నా ఊడిపడే అవకాశం ఉందేమో అని కూడా పరిశీలన చేస్తున్నారు అనే సమాచారం ఉంది. ఇప్పుడే మన అన్ని మొత్తం అనాలిసిస్ తర్వాత ఇప్పుడే బ్యాక్ సైడ్ నుంచి మట్టితో స్టార్ట్ చేశాము, మళ్ళీ నాకు అనాలిసిస్ కూడా చేస్తున్నాము, ఏదైనా అవకాశం ఉంది. బట్ ఖచ్చితంగా మన ఈ మట్టి తీయడం పనితో వార్ ఫుటింగ్లో స్టార్ట్ అయింది అని బెటర్ రిజల్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సూన్. ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేస్తే ఇంకా కొంచెం స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుందేమో. కన్వేయర్ బెల్ట్ కూడా ఈరోజు మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్ వరకు అది వర్క్ కూడా కంప్లీట్ అయితే అది కొన్ని మెకానికల్ వాళ్ళ ఫ్యాబ్రికేషన్ అండ్ అది కన్వేయర్ బెల్ట్ రిపేరింగ్ వర్క్ కూడా నడుస్తుంది. అది డీవాటరింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. లోకోమోటివ్ ట్రైన్ కూడా లాస్ట్ పాయింట్ వరకు రీచ్ అవుతుంది అది. సో అని ఈ లోకోమోటివ్లో ఇది మట్టి బయటకి తీయడం కూడా స్టార్ట్ చేశాము. సో ఈ అన్ని మొత్తం వార్ ఫుటింగ్లో నడుస్తుంది. సో హోప్ఫుల్లీ ఈ 3 షిప్లో కూడా అది మన ఏదైనా తొందరగా ఈ మంచి రిజల్ట్ రావడానికి కూడా అవకాశం ఉంది. అండ్ పోలీసులు కూడా ఇక్కడ ఇంత ఎండలో కంటి మీద కునుకు లేకుండా 24 గంటలు కూడా డ్యూటీ చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు నిపుణులు లోపలికి వెళ్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఈ ఎండలోనే టెంట్ వేసుకొని కంటి మీద కునుకు లేకుండా 24 hours డ్యూటీ చేస్తున్నారు. మీకంత ఛాలెంజింగ్గా ఉందండి? ఎస్, మన పోలీస్ డిపార్ట్మెంట్ మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అది ఫస్ట్ డే నుంచి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయింది. అది లాస్ట్ సాటర్డే ఇది యాక్సిడెంట్ జరిగింది. ఈరోజు 7th డే. ఇది ఫస్ట్ అవర్ నుంచి మన లోకల్ పోలీస్, లోకల్ డిఎస్పీ శ్రీనివాస్ గారు మరియు లోకల్ సిఐ శంకర్ గారు అందరు మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు అందరు కలిసి ఇది ఫస్ట్ డే నుంచి ఈ అన్ని మొత్తం ఏజెన్సీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఆర్మీ కానీ వేరే రకరకాలుగా ఏజెన్సీ ఇక్కడ వచ్చాయి. ఈ అందరితో కోఆర్డినేషన్ చేసి ఈ వర్క్ చేస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ అన్ని మొత్తం ఈ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసి ఈ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేయాలి అన్ని మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి బాధ్యత ఉంది. దీనికోసం మన పోలీస్ ఆఫీసర్ కూడా 24/7 లాస్ట్ 7 days నుంచి ఇక్కడ పని చేస్తున్నారు. అని ఇంకా ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మన ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ పెడతాము. అండ్ మీరు ఇంతకుముందు ఆ టన్నెల్ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ టీం అందరితోనూ కూడా మాట్లాడారు, లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళ అందరితోనూ. వాళ్ళు ఏం చెప్తున్నారు? జనరల్గా అక్కడ ఉన్న సినారియోను బట్టి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? అది మట్టి ఈ నిన్న నుంచినే తీయడం స్టార్ట్ అయింది. సో సింగరేణి వర్కర్స్ వాళ్ళు ఎక్స్పర్ట్ కూడా ఉన్నారు ఈ ప్రాసెస్లో. తర్వాత ర్యాట్ మైనర్స్ ఒకటి గ్రూప్ కూడా ఉంది అక్కడ. ప్లస్ ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎక్స్పర్ట్ ఉన్నారు. సో అందరు పాజిటివ్గా చెప్తున్నారు. ఈ మట్టి కూడా ఫాస్ట్గా రిమూవ్ చేస్తున్నారు. సో హోప్ఫుల్లీ ఇది మన తొందరగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్. అది సో ఈ అల్ట్రా థర్మల్ కట్టర్స్ని తీసుకొచ్చారని ఇది ప్లాజ్మా కట్టర్స్ అది మన రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కూడా అనేక పిలవడం జరిగింది. ఈ ప్లాజ్మా కట్టర్స్ హెవీ మెకానికల్ కటింగ్లో యూజ్ అవుతాయి అది. సో ఏదైనా హెవీ పార్ట్స్ ఉన్నాయి మషిన్ పార్ట్ టీబీఎం పార్ట్స్ అది కూడా ఇమ్మీడియట్గా కట్ అవుతాయి. ఈ ప్రాసెస్ ఎక్స్పెక్టెడ్